రంగు కోడ్ ద్వారా ప్రతిఘటన విలువను నిర్ణయించండి మరియు రకాలను గుర్తించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ సెషన్లో భాగంగా వివిధ రకాల రెసిస్టెన్స్ గుర్తించడం మరియు రంగుల ద్వారా రెసిస్టెన్స్ యొక్క విలువను తెలుసుకుందాం. లక్ష్యాలు. ఈ సాధనం ముగింపులో మీరు చేయగలరు: చిత్రమైన ప్రాతినిధ్యం సూచించడం ద్వారా రెసిస్టర్ల రకాలను గుర్తించండి, రంగు బ్యాండ్లను గుర్తించండి మరియు రెసిస్టెన్స్ విలువను డీకోడ్ చేయండి. కలర్ బ్యాండ్ ద్వారా టాలరెన్స్ విలువను లెక్కించండి. ఓమ్మీటర్తో వాస్తవ విలువను కొలవండి, లెక్కించిన విలువతో ధృవీకరించండి. టూల్స్, పరికరాలు: మల్టీమీటర్, ఓమ్మీటర్. 1. వైర్ వూండ్ రెసిస్టర్లు, వేరియబుల్ కార్బన్ రెసిస్టర్లు, డ్యూయల్ వేరియబుల్ వైర్ వూండ్ రెసిస్టర్. వైర్ వూండ్ రెసిస్టర్లు: సర్దుబాటు చేయగల వైర్ వూండ్ రెసిస్టర్, స్థిర కార్బన్ రెసిస్టర్, ప్రీసెట్ కార్బన్ రెసిస్టర్, ఫ్యూసిబుల్ రెసిస్టర్, సిరామిక్ వైర్ వూండ్ రెసిస్టర్. టాస్క్ 1. పిక్టోరియల్ ప్రాతినిధ్యం నుండి రెసిస్టర్ రకాన్ని గుర్తించండి. ఫిగర్ని సూచించడం ద్వారా రెసిస్టర్ రకాన్ని గుర్తించండి మరియు టేబుల్లో రకాన్ని వ్రాయండి. టేబుల్లో గుర్తించబడిన రెసిస్టర్ కోసం IS చిహ్నాన్ని గీయండి. వైర్ వూండ్ రెసిస్టర్లు, వేరియబుల్ రెసిస్టర్లు, టాప్డ్ వైర్ రెజిస్టర్స్, పొటెన్షియోమీటర్, కార్బన్ ఫిల్మ్ రెజిస్టర్, ప్రీసెట్ వేరియబుల్ రెసిస్టర్, పవర్ రెజిస్టర్స్, ఫ్యూసిబుల్ రెసిస్టర్. టాస్క్ 2. రంగు బ్యాండ్ను గుర్తించి రెసిస్టెన్స్ విలువను డీకోడ్ చేయండి. రెసిస్టర్ను పట్టుకున్నప్పుడు రంగు బ్యాండ్లు ఎడమ నుండి కుడికి చదవబడతాయి, తద్వారా టాలరెన్స్ ఉంటుంది. బ్యాండ్ ఉన్నట్లయితే కుడి వైపున ఉంది. 4 బ్యాండ్లు ఉంటే మొదటి 2 బ్యాండ్లు ప్రాతినిధ్యం వహిస్తాయి, ముఖ్యమైన అంకెలు. 3వ బ్యాండ్ గుణకాన్ని సూచిస్తుంది మరియు 4వ బ్యాండ్ ఉంటే సహనాన్ని సూచిస్తుంది. రంగు బ్యాండ్ల నుండి ఫిగర్ 2లో చూపిన రెసిస్టర్ల విలువను గుర్తించి టేబుల్ను నమోదు చేయండి. బోధకుడు అందించిన రెసిస్టర్ల యొక్క మొదటి 2 రంగు బ్యాండ్లను గుర్తించండి. టేబుల్ 2లో 1వ సంఖ్య మరియు వ సంఖ్యను వ్రాయండి. 3వ బ్యాండ్ యొక్క రంగును గుర్తించండి మరియు టేబుల్లోని సంబంధిత నిలువు వరుసలో గుణకం విలువను వ్రాయండి. రెసిస్టర్ విలువను గణించండి మరియు టేబుల్లో రికార్డ్ చేయండి. పట్టిక నుండి సంబంధిత సంఖ్యల కోసం మొదటి మరియు 2వ బ్యాండ్ రంగులను వ్రాయండి. కనుక ఇది 50 అవుతుంది. ఆపై 3వ బ్యాండ్ 10 యొక్క గుణకంతో సంఖ్యను గుణించండి. కాబట్టి నిరోధకం యొక్క విలువ 500 ఓంలు. 4వ బ్యాండ్ రంగును గుర్తించండి మరియు టేబుల్లో టాలరెన్స్ని పూరించండి. మల్టీమీటర్, ఓమ్మీటర్ ఉపయోగించి రెసిస్టర్ల విలువను కొలవండి మరియు దిగువ ఇవ్వబడిన విధానాన్ని అనుసరించడం ద్వారా టేబుల్లో విలువలను నమోదు చేయండి. ప్రోబ్స్ని కనెక్ట్ చేయండి. ఎరుపు ప్రోబ్ను పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. బ్లాక్ ప్రోబ్ను సాధారణ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. మల్టీమీటర్, ఓమ్మీటర్ని సెట్ చేయండి. పరిధి ఎంపిక సాధనం స్విచ్ని ఓం పరిధిలో ఒకదానికి సెట్ చేయండి. అనలాగ్ మల్టీమీటర్లో 0 ఓం సర్దుబాటును నిర్వహించండి. ఎంచుకున్న పరిధిలో 2 ప్రోబ్లను షార్ట్ సర్క్యూట్ చేయండి. పాయింటర్ 0 ఓం వద్ద సెట్ చేయబడే వరకు ఓం సర్దుబాటు నాబ్ను తిప్పండి.
0 సర్దుబాటు. కొలవడానికి రెసిస్టర్ను కనెక్ట్ చేయండి. ప్రోబ్స్ నుండి మీ వేలి చివరలను దూరంగా ఉంచండి. మీటర్ చదవండి. పాయింటర్ను స్కేల్ మధ్యలోకి మళ్లించే పరిధిని ఉపయోగించండి. పాయింటర్ పైన ఉన్న ఓం స్కేల్లో మీటర్ను చదవండి. రెసిస్టెన్స్ రేంజ్ యొక్క ఎంచుకున్న పరిధిలో మాగ్నిఫికేషన్కి ఓం స్కేల్ రీడింగ్కి సమానమైన రెసిస్టెన్స్. ఫిగర్లో ప్రతిఘటన పరిధి ఇంటూ 100 ఎంచుకోబడింది. అలా అయితే ప్రతిఘటన యొక్క విలువ 15 నుండి 100కి సమానం. 1500 ఓంలు 1.5 కిలో ఓంకి సమానం. టేబుల్లో రెసిస్టెన్స్ మరియు టాలరెన్స్ రెసిస్టర్ పై కలర్ బ్యాండ్ ద్వారా గుర్తించబడిన విలువను నమోదు చేయండి. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది చిత్రాలను చూసి వివిధ రకాల రెసిస్టర్ను గుర్తించడం, బ్యాండ్ యొక్క రంగు ద్వారా రెసిస్టర్ యొక్క విలువను తెలుసుకోవడం, కలర్ బ్యాండ్ ద్వారా రెసిస్టర్ యొక్క టాలరెన్స్ విలువను తెలుసుకోవడం, ఓం మీటర్ ఉపయోగించి రెసిస్టర్ యొక్క అసలైన విలువను లెక్కించి మరియు లెక్కించిన విలువతో ఈ టెక్నికల్ ప్రక్రియ అందరికీ స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.